అందరికీ ప్రైజ్లు ఆడండి. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తన 25:15. నేను ఎప్పుడునూ ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకుని ఇందును, నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ఆమేన్. ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా మనం ఎల్లప్పుడూ మనకి ఏ కష్టాలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా కూడా దేవుని వైపు కనిపెట్టుకొని దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టుకొని చూడాలని చెప్పి ప్రభు చెప్తున్నారు. మనకు నిజంగా ఏ బాధ వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా మనం మానవుల దగ్గరికి వెళ్తాం కదా సహాయం కావాలని. కానీ మానవుల సహాయం మనకు ఎన్నోసార్లు వాళ్ళ సహాయం చేయకపోవటం అటుపోనిచ్చి వాళ్ళ వల్ల మనకు అవమానము, అపనిందలు, హేళనగా ఎంతో మనల్ని ఇబ్బంది పెట్టే మాటలతో మనల్ని అంటారు వారి సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ అదే మన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన కలిగి నిరీక్షించుకుంటూ మొరపెట్టుకున్నప్పుడు, మన కన్నీళ్ళని చూసినప్పుడు దేవుడు మనకు తగిన సమయంలో కావలసిన సహాయాన్ని మనకు దేవుడు అందజేస్తాడు. అందుకే దేవుడు చెప్పారు కదా, మరి నా పరలోక రాజ్యాన్ని వెతకండి, ముందుగా నా నీతిని వెతకండి అని అన్నారు కదా. మనం ఆ పరలోక రాజ్యం వైపు, నీతి వైపు మనం ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు అంతా తారుమారైతుంటాయి. అయినా కూడా మనం ధైర్యంతో మనకు దేవుడు ఉన్నాడు. మనల్ని తల్లి గర్భంలో రూపొందించిన దేవుడు, మనల్ని ఆయన బ్రతికించుకున్న దేవుడు, బయటకు తీసుకొచ్చిన దేవుడు, ఇంతవరకు మనకు బ్రతికించిన దేవుడు, మనల్ని ఖచ్చితంగా దేవుడు ఆయన కావాల్సిన రీతిలో మనల్ని మలుచుకోవటానికి దేవుడు మనకు సహాయపడతారు. కాబట్టి ఎప్పుడే కానీ మనకి ఏ బంధకాలు మన చుట్టూ, సాతాను అపవాది యొక్క బంధకాలు మన చుట్టూ ఉన్నా కూడా మనం భయపడకుండా ధైర్యంతో ముందుకు నడిచినప్పుడు, అప్పుడు మనం ఈ వస్తున్న శోధనలు, ఈ వస్తున్న బాధలన్నింటినీ కూడా జయించడానికి మనకు ఎంతో అవలేలుగా, మనకు ఎంతో దేవుని సహాయం తోడుగా ఉంటుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ బాధలో, ఏ దుఃఖంలో ఉన్నా కూడా ఫస్ట్ మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల చెంత మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తన సంతానం కోసం ఎన్ని అవమానాలు పొందుకొని ఆమె ఎంత దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టింది, ఆమె ఏడ్చింది. అందులో ఉన్న ఏలీ కూడా అన్నాడు, ఎందుకమ్మా పొద్దు నేను మత్తు మంది దాగొచ్చి ఎందుకన్నా గునుగుతున్నావు అని అన్నప్పుడు, కాదు నా బాధ ఇదని చెప్పి ఆమె దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆమె కన్నీరు దేవుడు చూసి ఆమెకి సమూయేలును, ఒక ప్రవక్తని సంతానాన్ని ఇచ్చిరు. అందుకని మనం ఎప్పుడే కానీ మనం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు నిరీక్షించి చూడాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకున్న దేవుడు, తను రిక్తం చేసుకుని అంత ధనవంతుడై ఉండే పేదరికంలో ఉండి సిలువలో కొట్టబడి ఆయన మరణించి తిరిగి ఉత్థానుడైన దేవుడు మన కోసం మనకు సహాయం కావాలని ఆయన అర్థించినప్పుడు ఖచ్చితంగా తగిన సమయంలో మనకు ఆయన సహాయాన్ని అందిస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుని కొరకే వేచి చూడాలి. దేవుని కొరకే, దేవుని దగ్గర నుంచే సహాయం వస్తుందని చెప్పి మనం అంత విశ్వాసంతో, అంత పట్టుదలతో ఉండాలి. మనం అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం అందిస్తారు. ఈ విధంగా మనం ఎప్పుడే కానీ మనుషుల వైపు వెళ్ళొద్దు, మనుషుల వైపు చూడవద్దు. కావాలి, మనుషుల సహాయం కూడా కావాలి. కానీ అది ఎప్పుడు, ఏ సమయంలో కావాలన్నా భగవంతుని మనకు ప్రేరేపణిస్తారు. మనుషుల సహాయం కావాలన్నప్పుడు మనుషుల ద్వారానే మనకు సహాయం చేస్తారు. కాబట్టి దేవుని వైపు మనం చూడాలని చెప్పి ఈ దినము, ఈ వాగ్దానం మనకు ఎలాంటి శోధనలు, నష్టాలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా నిరీక్షించి చూసినప్పుడు మనకు ఆ సహాయాన్ని అందిస్తారు తగిన సమయంలో అని చెప్పి మనం ఎంతో విశ్వాసంతో నమ్ముకోవాలని చెప్పి ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా కన్న తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా నా తండ్రి, ఈ వాక్యం ద్వారా నా తండ్రి 25 కీర్తన 15వ వచనం ద్వారా నా తండ్రి దేవా, అయ్యా ఇదిగో నా తండ్రి, మొట్టమొదటిగా మీకు వచ్చిన కష్టాల్లో, ఆపదల్లో, అన్నింటిలో, సంతోషంలో, దుఃఖంలో, అన్నిట్లలో కూడా నా వైపు చూడమని చెప్పి అయ్యా నువ్వు మాట్లాడి ఉన్నావు నా కన్న తండ్రి దేవా. అయ్యా మేము బలహీనమై ఉన్నామేమో తండ్రి దేవా, ఇదిగో మిమ్మల్ని బలవంతులుగా మార్చిన తండ్రి దేవా, ఏ కష్టాలు, నష్టాలు వచ్చినా మేము బలహీనమైపోయి కృంగిపోగలుగుతున్న స్థితిలో కూడా మిమ్మల్ని నమ్ముకునే అంత శక్తిని, బలాన్ని, మాకు ధైర్యాన్ని దయచేయమని పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.